ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందును కాచుకొని చుండగా. లూకా సువార్త 2:8. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యోహాను సువార్త 10:11. అది 1875 క్రిస్మస్ సంధ్యా సమయం. రాత్రి చీకట్లకు స్వాగతం పలుకుతూ పగటి వెలుగు మెల్లమెల్లగా నిష్క్రమిస్తున్నాయి. ఈరా డి శాంకీ డెలవర్ నది పైన ఒక ఆవిరి పడవలో ప్రయాణం చేస్తున్నాడు. మసక వెలుగుల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. చల్లని పిల్లగాలులు శరీరాలకు గిలిగింతలు పెడుతున్నాయి. సువిశాలమైన ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకుమని మెరుస్తూ సొగసుల్ని వాళ్ళకు వస్తున్నాయి. ఆ ప్రశాంత సమయంలో పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ ఒకటిగా సమావేశమయ్యారు. ఆ సమయంలో అక్కడున్న వాళ్ళంతా శాంకీని ఒక పాట పాడమన్నారు. శాంకీ ఆకాశం వైపు తన తలెత్తి కొన్ని నిమిషాలు మౌనంగా ప్రార్థన చేశాడు. ఆ సమయంలో ఆయన ఒక క్రిస్మస్ పాట పాడాలనుకున్నాడు. కానీ అనుకోకుండా యేసు మమ్ము నడిపించు అని మనం తెలుగులో పాడుకునే సేవియర్ లైక్ ఏ షెపర్డ్ అనే ఇంగ్లీష్ పాట అతని నోటికి వచ్చింది. యేసు మమ్ము నడిపించు, నీదు కాపు కావాలని, నీవు మమ్ము పోషించు, మమ్ము చేర్చు దొడ్డిలోన. శాంకీ శ్రావ్యంగా పాడుతున్నాడు. ప్రశాంతమైన నదిపైన అలలు అలలుగా సాగుతున్న పాటను ప్రయాణికులందరూ మైమరచి వింటున్నారు. ఆ పాటలోని ప్రతి పదం శ్రోతల హృదయాలను లోతుగా స్పర్శించి పరవశింపచేస్తుంది. పాటంతా అయిపోయాక ఒక వ్యక్తి శాంకీ వద్దకు వచ్చాడు. అతని ముఖం ఎండకు ఎండినట్టు బాగా కఠినంగా ఉంది. అతడు శాంకీ వద్దకు వస్తూనే, నువ్వు యూనియన్ ఆర్మీలో పనిచేసావా అని ప్రశ్నించాడు శాంకీని. అవును, 1860 వసంత ఋతువులో శాంకీ జవాబిచ్చాడు. 1862లో ఒక వెన్నెల రాత్రిలో నువ్వు సరిహద్దు కంచె వద్ద కాపలా కాయడం నీకు గుర్తుందా? ఆ వ్యక్తి ప్రశ్నించాడు. అవును, గుర్తుంది, ఆశ్చర్యంగా జవాబిచ్చాడు శాంకీ. నేను కూడా ఆ సమయంలో సరిహద్దు కంచె వద్ద కాపలా కాస్తున్నాను. నీకు ఎదురుగా ఉన్న కంచె వద్ద ఆ సమయంలో నేను కాన్ఫెడరేట్ ఆర్మీలో పనిచేస్తున్నాను. నేను నిన్ను చూస్తూనే నా తుపాకీ నీ వైపు గురి పెట్టాను కాల్చేందుకు. అయితే ఉన్నట్టుండి నువ్వు తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఒక పాట పాడడం ప్రారంభించావు. అప్పుడు నేను నా వేలిని ట్రిగ్గర్ పై నుండి పక్కకు తీసి, ఇతడు పాట చాలా బాగా పాడుతున్నాడు, ఆ పాటంతా అయిపోయాక కాల్చుదాంలే అనుకున్నాను. కానీ ఆ పాటంతా అయిపోయాక నేను నిన్ను కాల్చలేకపోయాను. ఆ పాట ఇప్పుడు నువ్వు పాడిన పాటే. ఆ సమయంలో నువ్వు పాడిన పాటలోని ప్రతి పదం నా హృదయాంతరంగాల్లోకి చొచ్చుకుపోయి నన్ను నిశ్చేష్టుని చేసింది. ఆ మాటలు నాకింకా గుర్తున్నాయి. మమ్మును ఆదరించి యేసు, మాకు పాలకుండవు, పాప మార్గమందు నుండి ప్రేమతో తప్పించుమి. ఆ మాటలు నా హృదయపు లోతులను స్పర్శించాయి. అప్పుడు నాలో నేను ఇలా అనుకున్నాను, ఈ వ్యక్తిని నేను కాల్చాలన్నా కాల్చలేకపోతున్నాను. ఈ వ్యక్తి సేవించే దేవుడు నిజంగా చాలా గొప్పవాడై ఉండాలి. మరణం నుండి ఈ వ్యక్తిని తప్పించిన ఇతని దేవుడు తప్పక శక్తిమంతుడై ఉండాలి. ఆ సమయంలో నాకు తెలియకుండానే నేను నా తుపాకీని క్రింద పడేశాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఆ దేవుడెవరో కనుగొనాలని ఆశతో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఆ రోజులాగానే తల పైకెత్తి పాట పాడుతుంటే నేను వెంటనే నిన్ను గుర్తుపట్టాను. నీ పాట మరోసారి నా హృదయపు లోతులోకి చొచ్చుకుపోయి నన్ను కదిలించి వేసింది. దయచేసి నా పాపపు హృదయం బాగుపడే మార్గమేదో చెప్పు. చెక్కిళ్లపై నుండి వెచ్చటి కన్నీళ్లు కారుతుండగా ఆ వ్యక్తి బిగ్గరగా రోదించడం ప్రారంభించాడు.
సాంకి చలించిపోయాడు. వెంటనే అతడు ఒకప్పటి యుద్ధ శత్రువైన ఆ వ్యక్తిని గట్టిగా కౌగిలించుకున్నాడు. సాంకి కౌగిలిలో బంధించబడిన అపరిచితుడైన ఆ వ్యక్తి ఆ రాత్రి మంచి కాపరిని తన రక్షకునిగా తెలుసుకున్నాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.